వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆఫ్టర్నూన్ చాలా లీజర్ టైం దొరికింది. ఇంకా నేనేం చేశానంటే ఓల్డ్ శారీస్ని డోర్ మ్యాట్ లాగా స్టిచ్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఈలోగా మా పాప అయితే వచ్చింది. తనకి డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడం బాగా అలవాటైంది. ఆ గట్టు మీద కాలు పెట్టేసి ఎక్కుతుంది. ఇక్కడ బనానాస్ విడిగా పెట్టున్నాయి. 2 బనానాస్ని పూర్తిగా తోలు మొత్తం ఊడబీకేసింది. నేను ఈరోజు క్యారెట్ జ్యూస్ చేయడానికి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఈలోగా తను ఇలా చేసింది. సరే అని చెప్పేసి ఆ బనానాస్ని పాలల్లో వేసేసి జ్యూస్ చేసి తనకి అండ్ అత్తయ్యకి అయితే ఇద్దామని చేశాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి తనకి వాటర్ కూడా యాడ్ చేసి అండ్ వడకట్టి ఇస్తున్నాను. ఈలోగా నా క్యారెట్ కూడా చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా పాప బాటిల్ని అయితే స్టెరిలైజ్ చేయాలి. ఇండక్షన్ స్టవ్ మీద నాకు ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే పాపకి ఒక 10 to 8 బాటిల్స్ వాడేదాన్ని. ఊరికే స్టెరిలైజ్ చేయకూడదు కదా, అందుకనే డే మొత్తం రావడానికి అలా ఒకేసారి స్టెరిలైజ్ చేసి పెట్టుకునేదాన్ని. చిన్నగా ఉన్నప్పుడు తను కొంచెం కొంచెమే తాగేది. మళ్ళీ ఆ బాటిల్ని యూజ్ చేయకుండా ఇలా చాలా బాటిల్స్ వాడేదాన్ని. అండ్ ఇండక్షన్ స్టవ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఏ గిన్నె పెట్టినా ఆ గిన్నె మాత్రం కాలదండి. మనం సడన్గా పట్టుకున్నా మనకి స్టవ్ మీద సడన్గా పట్టుకున్నప్పుడు చేయి కాలిపోతుంది కదా, అలా ఏమి ఉండదు. నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి తనకు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇచ్చాను. తనకైతే జ్యూస్ నచ్చింది. సో అప్పుడప్పుడు బనానా జ్యూస్ కూడా ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకా జ్యూస్ చేశాను కదా, అత్తయ్యకి అని మా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే గ్లాస్లో పోసాను. మాకు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. బట్ మా హస్బెండ్కి అయితే బనానా జ్యూస్ నాకు అస్సలు ఇష్టం లేదు, వద్దు అన్నారు. సో అత్తయ్య అండ్ నేను తాగాము. అండ్ క్యారెట్ జ్యూస్ కోసం అయితే ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్న పాలు తీసుకొని అందులో మనం ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీస్ కానీ వేసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ వేడికి అది కూడా మంచిగా నాని మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయ్యాయో. అండ్ ఈ వాటర్ని కూడా మళ్ళీ మనం యూస్ చేస్తాము కాబట్టి ఏది పారబోయకుండా ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వీటిని అయితే బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ పాలని అండ్ క్యారెట్ని పూర్తిగా చల్లారాక మనం జ్యూస్ అనేది చేసుకోవాలి. ఇంకా నేను ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఈలోగా ఇంకా నేను డోర్ మ్యాట్ని కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మన హౌస్ వైఫ్స్ అయితే ఖాళీగా ఉండము తెలుసు కదా. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ కనుక మీకు నిద్ర పట్టకుండా కొంచెం టైం ఉన్నట్టయితే ఇలాంటివి ట్రై చేయండి. మంచిగా ఉన్న శారీస్ మనం కట్టుకుంది అయితే వేరే వాళ్ళకి డొనేట్ చేయొచ్చండి. బట్ డొనేట్ కూడా చేయలేని స్టేజ్లో ఉన్న శారీస్ని అయితే ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు కూడా ఇవి మిషన్ మీద కూడా కుట్టి చూపించాను కదా, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అలా కాదు ఆ మిషన్ కూడా లేదు అనుకునే వాళ్ళు ఇలా సూదితో అయినా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. మా వారైతే నేను బయటికి వెళ్ళాలి టీ పెట్టు అన్నారు. అందుకనే అత్తయ్యకేను ఆయనకి టీ పెడుతున్నాను. నేనైతే టీ తాగనండి. ఇంతకుముందు బాగా తాగేదాన్ని. బట్ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీకి జరిగే నష్టాలు తెలుసుకున్న తర్వాత నేను టీని పూర్తిగా అవాయిడ్ చేశాను. టీ తాగకపోతే నేను ఉండలేను అలా అని నాకు ఎప్పుడూ లేదండి. నేను తాగకపోయినా ఉంటాను. అండ్ అత్తయ్యకి మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను. మా ఐశ్వి అయితే నాకేంటి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు ఏంటి అని చూస్తుంది. సో తనకైతే ఉడికిన క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసి ఇచ్చాను. ఆ ఐషు పట్టుకొని వెళ్ళమ్మా ముందు రూమ్లోకి వెళ్ళి కూర్చో అని చెప్పగానే తనకు అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ డోర్ మ్యాట్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. పూర్తిగా 2 నిలువు లైన్స్ 3 అడ్డం లైన్స్ తోటి ఇలా స్టిచ్ చేశాను. అలా అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే మన కాళ్ళు పెట్టిన ఫ్రిక్షన్స్కి పైన లేయర్స్ ఊడిపోతూ ఉంటాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉంది. బయటవి కూడా కొనుక్కోవచ్చండి. మా ఇంట్లో బయటవి కూడా ఉన్నాయి. కానీ మన చేతులతో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో వేస్ట్ క్లాత్ని మనం రీయూజ్ చేసిన ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అండ్ నా క్యారెట్ అండ్ పాలు అయితే చక్కగా చల్లారిపోయాయి. ఫస్ట్ వాటర్ ఏం లేకుండా క్యారెట్ని బాగా మెత్తగా గుజ్జులాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఇంకా ఫస్ట్ పాలను యాడ్ చేసుకోవాలి. పాలు మొత్తం యాడ్ చేసి జ్యూస్ అయిన తర్వాత మన కన్సిస్టెన్సీ మనకి ఎంత థిక్గా కావాలి ఎంత లూజ్గా కావాలనే దాన్ని బట్టి ఈ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం అయితే మనం ఉడకబెట్టుకున్న వాటర్ సరిపోతాయి, ఎక్సెస్ వాటర్ ఏం పట్టవు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది. చాలా బాగుంటుంది జ్యూస్ తాగడానికి కూడా. అండ్ ఇక్కడైతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంది. నేను మిగిలిపోయిన వాటర్ మొత్తం పట్టేసి మిగిలిన వాటర్ కూడా పోసేసి నేనైతే మంచి జ్యూస్ చేశాను. ఇది కూల్గా తాగితేనే బాగుంటుంది. లేదు మేము కూల్గా తాగము అనుకునే వాళ్ళు ఇలా అయినా తాగేయచ్చు. మా పాప అయితే క్యారెట్ తినేసిందని నేను అనుకున్నాను. బట్ తను కొంచెం కూడా తినకుండా ఇలా పీసెస్ లాగా చేసింది. సరేలే మనం గార్నిష్ చేసుకుందామని చెప్పేసి
ఇక్కడైతే క్యారెట్ జ్యూస్ పోసేసి అందులో పైన చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేశాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్. ఎవరైనా నమ్ముతారా ఇది క్యారెట్ జ్యూస్ అంటే కదా? చాలా బాగుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇవన్నీ చేసేలోపు మా పాప అయితే ఏకంగా డైనింగ్ టేబుల్లో ఎక్కేసింది. అసలు తను ఎలా ఎక్కుతుంది అనేది అర్థం కావట్లేదు. అంత హైట్లో ఉన్నది కూడా ఎక్కి కూర్చుంది. లేదమ్మా దిగేసే అని చెప్పేసి దింపేశాను. పాపనైతే నిద్రపుచ్చాను. అండ్ నైట్ టైం అనమాట ఇది. ఇంకా ఫుడ్ అంతా వండేసాను, అందరం తినేసాము. ఇంకా కొంచెం టైం ఉండేసరికి మార్నింగ్ ఓట్స్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం. అండ్ అలాగే ఓట్స్ చిల్లా కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దానికోసం అయితే ఇలా ఓట్స్ని వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఓట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఆ గిన్నెలోనే ఉంచితే మాడిపోయే అవకాశం ఉంది. ఒక ప్లేట్లోకి డంప్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీని కూడా తడిగా లేకుండా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను అనమాట. ఈలోగా మనం ఓట్స్ చపాతీలోకి ఓట్స్ అయితే మిక్సీ పట్టుకుందాం. ఇవైతే రా ఓట్స్ అండి, వీటిని వేయించక్కర్లేదు. చపాతీలోకి కొంచెం మాయిస్ట్ ఉంటేనే మంచి సాఫ్ట్గా వస్తుంది కదా. సో ఇంకా ఆ ఓట్స్ని అయితే మిక్సీ పట్టేశాను. చాలా సాఫ్ట్గా రావాలన్నమాట, అప్పుడు దాకా మనం తిప్పాలి. చూసారు కదా, వేయించిన వాటికి ఈ పొడి వాటికి చాలా తేడా ఉంటుంది. ఈ పొడి పిండిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న తర్వాత వీటిని అయితే జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ తింటున్నప్పుడు గరుకులుగా వస్తే మనకి తినాలనిపించదు కదా. సో అందుకని అనమాట ఇది. మీరు మెత్తగా పట్టుకుంటే మీకు సీవింగ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది, జల్లెడ పట్టడం కూడా. ఈ విధంగా జల్లెడ పట్టుకొని ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఒక ప్లేట్లోకి పట్టేసుకొని వాటిని మళ్ళీ మిక్సీ పట్టి మనం యూస్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో అయితే కొద్దిగా మనకి బొంబాయి రవ్వలాగా వచ్చేస్తుంది, అదైతే అస్సలు ఇంకా కాదండి. వాటిని మీరు తీసేసుకోవచ్చు, లేదంటే ఇంకా పాలల్లో కలుపుకొని అలా అయినా తాగేయచ్చు. ఈ పొడి పిండిని అయితే నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే మాయిశ్చర్ అలానే ఉండాలి, పొద్దున్నే పిండి బాగుంటుంది కాబట్టి. ఇంకా ఈ మనకి ఓట్స్ అయితే చల్లారిపోయినాయండి, వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీన్ని ఏం జల్లెడ పట్టక్కర్లేదు, డైరెక్ట్ మిక్సీ మెత్తగా పట్టేసుకోవడం, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. ఈ ఓట్స్ చిల్లా రెసిపీ అండ్ చపాతీ రెసిపీ నేను రేపటి వీడియోలో పెడతానండి. ఈరోజు వీడియో ఇంతేనండి. మీ అందరు కూడా నా వీడియోని చాలా చక్కగా చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ అలాగే మరో చక్కటి వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్.